అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో బీఎస్పీ అభ్యర్థులకే రాజారావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90% ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలు డబ్బును ఓడించి ఓటును గెలిపించాలనుకుంటున్నారని, తప్పక బహుజన సమాజ్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బేదలపాడు, చీకుమద్దుల పంచాయతీ, ఆ తర్వాత తుంగినవలస, గన్నేరుగుట్టు, ఇలా 5-6 పంచాయతీలు మేము పర్యటన చేసాం. ప్రజల నుండి ఆదరణ వస్తుంది. ప్రజల నుండి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉంది. 99% ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు 1% బిర్యానీ ప్యాకెట్కి, బీరు బుడ్డికి వీళ్ళు తల వంచకపోతే, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తే, మన హక్కులు కాపాడుకోవాలనే ఆలోచన, లేదా నెంబర్ 3 జీవో రావాలనే ఆలోచన, ఆ రకంగా వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించగలిగితే 100% మేము గెలుస్తాం. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయండి. అలాగే వైఎస్ఆర్సీపీ పెద్ద పార్టీ ఉంది. నెక్స్ట్ ఏమో ఇప్పుడు కూటమి పరంగా టీడీపీ ఉంది, జనసేన ఇవన్నీ ఉన్నాయండి, బీజేపీ ఉంది. వీటి మీద మీరు ఎదుర్కోగలుగుతారా అంటే పార్టీ పరంగా కానీ? ఇప్పుడు ప్రజలు అది ఎంత బలమైన పార్టీలు అంటే వాళ్ళకి ప్రజల్లో బలం లేదు. బహుజన సమాజ్ పార్టీ ప్రజల్లో బలం ఉంది. 85% బహుజన సమాజం చెందినటువంటి వాళ్ళు 15% ఆ పార్టీకి సంబంధించినటువంటి. అందుకనే వాళ్ళు ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అలయన్స్ అయ్యారు. మేము ప్రజలతో అలయన్స్ అవుతున్నాం కాబట్టి గెలుపు మాది. గతంలో 2004 మీరు ఏదైనా సరే మన నియోజకవర్గం మొత్తం మీరు గెలిచారు కదా అప్పట్లోని. ఇప్పటికి అంటే నామినేషన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ పరంగా ఏమైనా తేడా అనిపిస్తుంది మీకు ఏమన్నా? అంటే అప్పటికి కూడా అంటే ఎన్నికల్లో ఇప్పుడు గత ప్రభుత్వాలు ఆ రోజు ప్రభుత్వాలతో పోరాడి మేము తెచ్చినటువంటి సదుపాయాలన్నీ కూడా ఈరోజు పోయింది, నెంబర్ 3 జీవోతో సహా. కానీ నెంబర్ 3 జీవో కాపాడడంలో ఈ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ జీవోను కాపాడడంలో పూర్తిగా వీళ్ళు నిర్లక్ష్యం చేశారు, విఫలమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రధాన ప్రతిపక్షం చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యారు, వాళ్ళు విఫలమయ్యారు. దానివల్ల నెంబర్ 3 జీవో రావాలంటే మళ్ళీ లగరాజరావు మాస్టర్ అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో, ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ మాతో చేయగలుగుతున్నారు, మాతో సంఘటితం అవుతున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు. ఏ గ్రామంలో వెళ్ళినా మద్దతు మాకు కనిపిస్తుంది. 2024లోనే మీరు గెలిచే అవకాశం ఉందంటారా? 2024లో అదే ఇప్పుడు ప్రజలు డబ్బును ఓడించాలనుకుంటున్నారు, ఓటును గెలిపించాలనుకుంటున్నారు. 2004లో మాత్రమే ఓటు గెలిచింది. ఆ రోజే డబ్బు ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా డబ్బును ఓడిస్తారు, ఓటును గెలిపిస్తారు. అందుకబట్టి మా విజయం ఖాయం అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ ప్రభుత్వాలు జీవో నెంబర్ 3ని రద్దు చేయడం ద్వారా దాన్ని కాపాడే ప్రయత్నం చేయకపోవడం వల్ల నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆస్తులమ్మి, భూములమ్మి వాళ్ళు బీఈడీ చేశారు, ఎంఏ బీఈడీ చేశారు, అతను డైట్ చేశారు, రకరకాల పిహెచ్డీలు కూడా చేశారు. వాళ్ళందరూ నిరుద్యోగులుగా ఉన్నారు. ఈరోజు దేశంలో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వల్ల ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ లేవు. ఆ విధంగా రాజ్యాంగం జోలికి వెళ్లకుండానే ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు జరగకుండా అడ్డుకోవాలనే భాగంగా ఈ రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగం రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ బీజేపీ ఈ గవర్నమెంట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వల్ల నిరుద్యోగం దేశంలో పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది, ఉపాధి అవకాశాలు లేవు. ఇందులో భాగంగా ఇప్పుడు వీఆర్పీలు ఉన్నారు, వాళ్ళకి 6,000, వాలంటీర్లు ఉన్నారు 5,000. ఇది గవర్నమెంట్ ఉద్యోగం. ఇది గవర్నమెంట్ ఉద్యోగం అంటే నిరుద్యోగాన్ని ఈ విధంగా వీళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళకి వెట్టి చాకిరి గురి చేస్తున్నారు. అందుకు ఇటువంటి అంశాల మీద అసెంబ్లీలో ప్రశ్నించడం కోసమే ప్రశ్నించగలిగే సత్తా ఉన్న వ్యక్తి
నాయకుడు మరి లకే రాజారావు అనేటువంటి విషయాన్ని, అది బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అది సాధ్యమైంది. అందుకని బీఎస్పీని గెలిపిస్తే నాయకులు అసెంబ్లీకి వెళ్తారు, మిగతా పార్టీల తరఫున గెలిపిస్తే వాళ్ళు రాజకీయ బానిసలు అసెంబ్లీకి వెళ్తారు. కాబట్టి ఎవరి సమస్యలు, రైతుల సమస్య పరిష్కారం కాదు, విద్యావంతుల సమస్యల పరిష్కారం కాదు, నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాదు. అందరి సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒకటి, రాజారావు మాస్టర్ అసెంబ్లీకి వెళ్ళాలి, పార్లమెంటుకి ఒక నాయకుడు వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో 2 ఓట్లు కూడా ఏనుగు గుర్తు మీద ఓట్లేసి ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుల్ని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు ఏకపక్షం అవుతుంది. వాళ్ళు ఎంత బలమైన పక్షమైనా డబ్బును ఓడిస్తారు, ఓటుని గెలిపిస్తారు. అందుకే ఈ విజయం మా సొంతం, అది మిగతా వాళ్ళ సొంతం కాదని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం.